చైతన్య దంతులూరి బాణం చూసిన తర్వాత చైతన్య అంటే నాకు చాలా అభిమానం. సో బసంతి మ్యూజిక్ కోసం చాలా రోజులు ఎదురు చూసాము. అండ్ రిలీజ్ అయిన తర్వాత నేను పర్సనల్గా ఇమ్మీడియట్గా ఫీల్ అయింది ఏంటంటే తను చాలా హానెస్ట్గా మ్యూజిక్ చేయించుకున్నాడు. అంటే ఒక మంచి హానెస్ట్ సబ్జెక్ట్ అయి ఉంటుంది బసంతి. అందుకని ఒక థీమ్తో చేసినట్టుగా ఉంది మ్యూజిక్ అంతా. అంటే ఒక ఫార్ములా బేస్డ్ కాకుండా. సో ఆ థీమ్ కథకు చాలా దగ్గరగా ఉండడం వల్ల నాకు తెలిసి ఆల్ రేడియో స్టేషన్స్లో ఇప్పుడు టాప్ 10లో ఉండడం జరిగింది. అండ్ ఆల్ మొబైల్ టాప్ 10 లిస్ట్లో కూడా బసంతి ఆడియో ఉండింది. నా పర్సనల్గా నాకు తిరుగుబాటిది అండ్ ప్రతిక్షణం బోత్ ఆర్ మై ఫేవరెట్ సాంగ్స్. సో వివేక్ గారికి ఇది ఒక పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ చైతన్య, ఐ విష్ చైతన్య అండ్ గౌతమ్, ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ చాలా రోజుల తర్వాత మణి శర్మ గారు ఇచ్చిన మంచి కాన్సెప్ట్ మ్యూజిక్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్. ఐ ఎంజాయ్డ్ ద మ్యూజిక్ ప్రాసెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో తర్వాత ఇంకా ఆడియో రిలీజ్ అయింది. సో ఎవ్రీబడి లైక్ ద సాంగ్స్. వివేక్ గారు వచ్చి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేద్దాం ఉన్నారు. సార్ ప్లాటినం డిస్క్లు ఎక్కడ ఉన్నాయి సార్ అన్నాను. అది మానేశారు కదా సార్. సో ఆడియో సక్సెస్ అని పెట్టుకుందాం ఉన్నాను. సో అదే ఐ థింక్ ఇప్పుడు మధురా శ్రీధర్ గారు చెప్పారు కాబట్టి, సో వీ బిలీవ్ దట్ ద ఆల్బమ్ ఆఫ్ బసంతి హస్ బికమ్ రియలీ పాపులర్. సో ఆఫ్టర్ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక ఇంకా ఎక్కువ పాపులర్ అవుతాయని బిలీవ్ చేస్తున్నాను. సో ఐ వాంట్ టు గివ్ ఆల్ ద క్రెడిట్ టు మణి శర్మ గారు, లిరిక్స్ రైటర్ కృష్ణ చైతన్య అండ్ లిరిక్ రైటర్ శ్రీమణి హూ ఇస్ నాట్ హియర్, అండ్ ఆల్ ద మ్యూజిషియన్స్, సింగర్స్ who have worked for this album. So it was an honor and privilege working and getting the album of Basanti for me. Thank you. ఇవాళ ఈవెంట్ గురించి మాట్లాడాలంటే సక్సెస్ మీట్ ఆఫ్ ది ఆడియో అన్నారు కదా. నాకు బయటికి వెళ్ళినప్పుడు, అంటే నేను ఎక్కడ ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఎవరైనా ఎదురైనప్పుడు కానీ, లేకపోతే నా ఫేస్బుక్ ఇన్బాక్స్లో కానీ, లేకపోతే నా ఫోన్లో కానీ ఫస్ట్ చెప్పేది బసంతి ఆడియో చాలా బాగుంది గౌతమ్, చాలా బాగుందని. ఇంత మంచి ఫీడ్బ్యాక్, ఇంత మంచి రెస్పాన్స్ ఉన్నందుకు నా స్పెషల్ థ్యాంక్స్ టు మణి శర్మ గారు అండి. నా లైఫ్ లాంగ్ ఆయనకు ఆ గ్రాటిట్యూడ్ చూపించుకుంటూ ఉంటాను. బికాస్ ఆయన మ్యూజిక్ అంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆయన మ్యూజిక్కి. బేసిక్గా ఆయన నాకు మ్యూజిక్, ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ఆయనకి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ ఈ కాంబినేషన్ ఇచ్చినందుకు చైతన్య గారికి అండ్ మణి శర్మ గారికి ఇద్దరికి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ సినిమా రేపు రిలీజ్ అవబోతుంది. నేను చాలా సిన్సియర్గా, యాక్చువల్లీ చాలా ఫోకస్డ్గా ఒక మంచి సినిమా తీసామని నమ్ముతున్నాం. రేపు మీ ముందుకు రాబోతుంది. మీ బ్లెస్సింగ్స్, మీ ఆదరణ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. The music of this film is amazing, and that's why it's a success. Thanks to Mani Sharma sir for giving us such great music to this movie. And my favorite songs would be Tirukubatadi and Pratikshanam. ఈ పాటలు విన్నాను నేను. నాకు వెళ్ళుకురా అనే సాంగ్ ఒకటి, ప్రతీక్షణం ఒకటి, అండ్ స్పిరిట్ ఆఫ్ బసంతి నాకు బాగా నచ్చాయి. మణి శర్మ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా. అలాగే ఈ ప్రోమో చూశాను, చైతన్య బాగా తీసాడనిపించింది. లవ్ ఒకటే కాదు, ఇంకా ఏదో ఉందని ఫీల్ అయ్యాను నేను. అండ్ గౌతమ్, ఐ థింక్ నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వాలి, మీ డాడీ అంత పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు అలీషా అండ్ మధుర ఆడియో. థ్యాంక్ యూ. ఓ మై ఫ్రెండ్ డైరెక్టర్ ఒకరోజు క్యాజువల్గా ఒక 15 minutesలో ఈ స్టోరీ లైన్ చెప్పాడు, భలే ఎగ్జైట్ అయ్యాను. సో లవ్ స్టోరీని ఇంకొక యాంగిల్ దానికి స్క్రిప్ట్లో యాడ్ చేసుకొని చేశాడు. చైతన్య ఫ్రమ్ బొమ్మరిల్లు దగ్గర నుంచి మా బ్యానర్లో వర్క్ చేశాడు. బొమ్మరిల్లు, ఓ మై ఫ్రెండ్, ఇప్పుడు కలిసి ఉంటే కలసుఖం అన్ని సినిమాలకు చేశాడు. ఈజ్ ఫస్ట్ ఫిలిం బాణం ఎంత అయితే అప్రిషియేషన్ వచ్చిందో, కమర్షియల్గా అనుకున్న రేంజ్లో అది రీచ్ కాలేదు. బట్ అప్రిషియేషన్ సైడ్ ఫస్ట్ ఫిలింకే ఈజ్ ఫెంటాస్టిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. సో ఈ సినిమాతో అప్రిషియేషన్తో పాటు బాగా డబ్బు వస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది కమర్షియల్ స్క్రిప్ట్, ఒక లవ్ స్టోరీకి ఉండే ఒక కమర్షియల్ యాంగిల్ని యాడ్ చేసి తీశాడు. పోతే నేను చూడలే సినిమా, ఈ వేణు వీళ్ళందరూ సినిమా చూసి ఎవ్రీవన్ ఈజ్ ఎగ్జైటింగ్లో ఉన్నారు, చాలా మంచి హిట్ అవుద్ది సార్ అని. సో ఆల్ ది బెస్ట్ చైతు అండ్
గౌతమ్. సో బ్రహ్మానందం గారితో మాకున్న రిలేషన్ అందరికి తెలిసిందే. సో గౌతమ్ డెఫినెట్గా ఈ సినిమాతో ఒక హీరోగా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇస్ హోల్ యూనిట్కి ఇస్ ఆల్ ది బెస్ట్. బసంతి ఆడియో సక్సెస్ మీట్ ప్లాటినం డిస్క్ అండ్ ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ చూశాను అండ్ చైతన్య గారు అండ్ ఫస్ట్ ఫిల్మ్ చైతన్య గారు బాణం చూసినప్పుడే అర్థమైంది ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్ అండ్ వండర్ఫుల్ ఫిల్మ్ మేకర్. అండ్ గౌతమ్ ఫస్ట్లో అన్న ఇలాగా చైతన్యతో చేస్తున్నాను అనగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ చైతన్య గారితో చేస్తున్నాను అనగానే. అండ్ నాకు స్టోరీ లైన్ కూడా తెలుసు, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ లైన్. అండ్ ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు చెప్పిందనగానే ట్రైలర్లో ఇంకా ఎదిరిపోయింది. సో ఐఎమ్ షూర్ రంగదే బసంతి ఎలా ఉందో ఎలా ఒక మంచి వచ్చి సూపర్ హిట్ ఒక డిఫరెంట్ ఫిల్మ్ విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్ టోన్తో ఒక లవ్ యాక్షన్ ఫిల్మ్ తీశారు. అండ్ ఐ ప్రే గాడ్ దట్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ సక్సెస్. అండ్ ఈ సినిమాతో మన గౌతమ్ సూపర్ డూపర్ హీరో అవుతారని దేవుని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ అండ్ గుడ్ లక్. సక్సెస్ మీట్లో మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. బసంతి ఫిల్మ్ నాకు చాలా స్పెషల్ అండి. తిరుగుబాటు పాట ఇప్పటివరకు నేను రాసిన పాటల్లో నాకు చాలా ప్రత్యేకమైంది. నాకు శ్రీశ్రీ గారి సాహిత్యం, ఎల్లోరా గారి సాహిత్యం బాగా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. అలాంటి సాహిత్యాన్ని అంటే తీసుకురావడానికి, పాటలు రాయడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కల్పించింది. బాణంలో చరిత్రలో అధ్యాయము ఎలా మంచి పేరు తీసుకొచ్చిందో తిరుగుబాటు పాటకు కూడా అంతే మంచి పేరు వచ్చిందండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ టు చైతన్య గారు.